मुक्ति का भी रास्ता दिखाता है। హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ స్మైలీ సుధాకర్. సో ఫ్రెండ్స్, మీరు కనుక ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో ఏంటంటే కోటి దీపోత్సవం. సాక్షాత్తు ఆ పరమశివుడే ప్రత్యక్షమైనటువంటి ఈ కోటి దీపోత్సవం విశిష్టత ఏంటో మీకు తెలుసా? ఒకేసారి కొన్ని లక్షల మంది దీపాలను వెలిగిస్తే ఆ దీపపు కాంతులలో ఉండే శోభ ఎలా ఉందో మీరు చూడాలనుకుంటున్నారా? సో నన్ను అడిగితే జీవితంలో ఒక్కసారైనా సరే ఇటువంటి కోటి దీపోత్సవాన్ని కనుక మీరు తిలకిస్తే కొన్ని వందల జన్మల పుణ్యం వస్తుంది అని మన పెద్దలు చెప్తూ ఉంటారు. సో మీలో ఏంటంటే చాలామంది ఈ కోటి దీపోత్సవానికి వెళ్ళాలి అనుకుంటారు, కానీ రకరకాల కారణాల వల్ల, లేదంటే ట్రాఫిక్ సమస్యల వల్ల, లేదంటే రాలేకపోవటం వల్ల సో మీరు రాలేకపోతారు. సో నేనైతే ఈ వీడియోలో అసలు ఈ కోటి దీపోత్సవం ఎలా ఉంటుంది, ఈ కోటి దీపోత్సవం యొక్క స్పెషాలిటీ ఏంటి, ఇవన్నీ కూడా క్లియర్గా నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసే ప్రయత్నం చేయండి. అసలు ఈ కోటి దీపోత్సవం యొక్క స్పెషాలిటీ ఏంటంటే, ఒక్కొక్క రాష్ట్రం నుంచి లైక్ మన విజయవాడ కనుక చూస్తే మనకి అమ్మలగనమ్మ, కనకదుర్గమ్మ తల్లి, అండ్ అగైన్ సింహాచలం అప్పన్న స్వామి, తిరుపతి వెంకన్న స్వామి, అన్నవరం సత్యనారాయణ స్వామి, ఇలా ఒక్కొక్క ఏరియా నుంచి ఒక్కొక్క దేవుళ్ళు కూడా ఒక్కొక్క విధంగా ఇక్కడ ప్రతిరోజు కూడా గర్భగుడిలో ఉన్న విగ్రహాలన్నింటినీ కూడా ఇక్కడికి తీసుకొచ్చి స్పెషల్గా పూజలు చేస్తారు. ఇక్కడికి వచ్చిన భక్తులు అందరూ కూడా భావించేది ఏంటంటే, మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, అన్ని దేవతామూర్తులు అందరూ కూడా స్వయంగా ఈ కోటి దీపోత్సవానికి తరలి వచ్చి ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా మనకి ఇక్కడ పూజలు చేస్తూ ఉంటారు. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఎక్కడికి వెళ్లకుండానే అన్ని దేవతామూర్తుల దర్శనాలు అన్నీ కూడా మనకి ఇక్కడ అవుతుంటాయి. అయితే ఇది ప్రతి సంవత్సరం కూడా మనకి కార్తీక మాసంలో వెలిగే ప్రతి ప్రమిద మంగళప్రదం అంటారు. అదే ఒకే చోట ఒక వెలుగుల ఉత్సవం జరిగితే వేలాది మంది ఒకే చోట చేరి కొన్ని దీపాలు వెలిగిస్తే అది కోటి దీపోత్సవం అవుతుంది. ఇదేంటంటే మనకి ప్రతి సంవత్సరం కూడా ఎన్టీవీ మరియు భక్తి టీవీ ఆధ్వర్యంలో మన హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియం వేదికగా ప్రతి సంవత్సరం కూడా మనకి ఉత్సవం అనేది జరుగుతూ ఉంటుంది. అసలు ఈ ఉత్సవం గురించి మనం ఒక్క మాటలో చెప్పాలంటే, అసలు ఈ ఉత్సవం జరిగినంతకాలం సంధ్యా సమయంలో ఓ కాంతి వలన వెలిగిపోతూ ఉంటాయి ఎన్టీఆర్ స్టేడియము మరియు దాని యొక్క పరిసర ప్రాంతాలు. ఇవన్నీ కూడా ఇక్కడ భక్తజనులు వెలిగించే ప్రతి దివ్వే మహాదేవుని కాలికి మువ్వలాగా అవుతుంది. అసలు గనుక మీరు ఈ కోటి దీపోత్సవ ప్రాంగణం లోపలికి ఎంటర్ అయ్యారు అంటే ఓంకారానికి వంత పాడే శంఖారావాలు, డమరుక ధ్వనులు, గానాపటిల వేద పారాయణలు, జగద్గురుల అనుగ్రహ భాషణాలు, పీఠాధిపతుల దివ్య ఆశీర్వచనాలు, మాతృశీల మంగళ శాసనాలు దీపోత్సవానికి ఏంటంటే మనకి ఆధ్యాత్మిక శోభను సంతరిస్తాయి. ఈ వేదికగా మహాదేవుని ప్రీతికరమైన అభిషేకాలు, బ్రహ్మోత్సవంగా జరిగే వివిధ రకాలైనటువంటి వాహన సేవలు, వైభవంగా దేవీ దేవతల కళ్యాణాలు, విశేష పూజల వంటి ఎన్నో భక్తుల భక్తి పానీయవశంలో ముంచెత్తుంది. అయితే ఈ కోటి దీపోత్సవానికి వేద పండితుల్ని అతిథులుగా హాజరయ్యే అత్యంత మహారథులు ప్రతిరోజు కొన్ని వేల మంది, లక్షల మంది ఇందులో పాల్గొంటూ ఉంటారు. లక్ష దీపాల అంకురార్పణతో ప్రారంభమయ్యే ఈ మహాదీపయజ్ఞం కోటి దీపోత్సవంగా మారింది. క్రమంగా ఆధ్యాత్మిక జగత్తులో మహోద్యమంగా కొనసాగుతుంది. ప్రతి ఏడాది కూడా ఈ కోటి దీపోత్సవం అనేది నిరాటంకంగా కొనసాగుతూనే ఉంది. ఆ కైలాసమే ఇక్కడికి దిగివచ్చిందా అనేలా కోటి దీపోత్సవ వేదికని ముస్తాబు చేశారు. ఒక్కసారైనా కోటి దీపోత్సవానికి వెళ్ళాలి అనేలా భక్తుల్లో ఈ ఉత్సవం అనేది సరికొత్త ఉత్సాహాన్ని కలగజేస్తుంది. అయితే ఇక్కడ మొదటి రోజు శివనామ స్మరణతో మారుమోగి శ్రీశైల మల్లన్న కళ్యాణాన్ని చూసి తరిస్తారు భక్తులు. తొలి రోజే పెద్ద ఎత్తున భక్తులు తల్లి రావడంతో కోటి దీపోత్సవం ఒక వేదిక అనేది జనసంద్రంగా మారిపోయింది. రెండవ రోజు కాణిపాక వినాయక స్వామి కళ్యాణం, మోపిదేవి సుబ్రహ్మణ్య స్వామి వారి కళ్యాణం, కాజీపేట శ్వేతక్త మూల గణపతికి సప్తవర్ణ అభిషేకం, కోటి గరికార్చన, మూషిక వాహనంపై గణపతి ఉత్సవమూర్తుల ఊరేగింపు ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. ఇకపోతే మూడో రోజు సకల దోషాలను హరించే అలంపురం జోగులాంబ కళ్యాణం కన్నుల పండగగా జరిగింది. ఇది మనకి హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో సాయంత్రం 5:30 ప్రారంభమైన దీపయజ్ఞంలో పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా పాల్గొంటారు. అయితే మన హిందూ ధర్మం ప్రకారం కార్తీక మాసానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది.
హిందువులకు ఈ నెల శివుడు విష్ణువులు ఇద్దరూ కూడా పూజ కొరకు చాలా పవిత్రంగా ఈ కార్తీక మాసాన్ని భావిస్తూ ఉంటారు. కార్తీక స్నానాలకు ఈ మాసం వివిధ వ్రతాలకు శుభప్రదమైనదిగా కూడా మనకి పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఇక కార్తీక మాసం వచ్చిందంటే చాలు మనకి హైదరాబాద్తో పాటుగా తెలుగు రాష్ట్రాలకు చెందిన భక్తుల చూపు మొత్తం కూడా ఈ కోటి దీపోత్సవ యజ్ఞంలోనే ఉంటుంది. ఎందుకంటే ఒక్కసారి గనక కోటి దీపోత్సవానికి వస్తే సకల దేవతామూర్తుల దర్శనం కూడా మీకు లభించినట్లే. ఎందుకంటే మనకి వివిధ రాష్ట్రాల నుంచి వివిధ దేశాల నుంచి ఎంతో ప్రాచుర్యం పొందిన గుడులు, ఎన్నెన్నో ప్రాముఖ్యమైన దేవాలయాల నుంచి గర్భగుడిలో వచ్చిన దేవతామూర్తులందరూ కూడా ఒకే చోట మనకి ఇక్కడ దర్శన భాగ్యం కల్పిస్తారు. కాబట్టి ఈ కోటి దీపోత్సవానికి ఏంటంటే మనకి అత్యంత ప్రాచుర్యం అనేది లభించింది. అయితే అసలు వీటన్నిటికంటే కూడా మించిన మరొక అద్భుతం ఏంటి ఈ కోటి దీపోత్సవాలు అంటే కూడా భక్తజన కోటి ఎప్పుడా ఎదురు చూసే దేదీప్యమాన దృశ్యం, కోటి కాంతుల ఒకేసారి ప్రసరించే దివ్య అనుభవం. దీప ప్రజ్వలనం లక్షలాది మందులు ఒకేసారి ఒకే ప్రాంగణంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించుకునే ఈ దృశ్యం చూడాలే తప్ప మాటల్లో చెప్పలేం. దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం సర్వత్ర మోపహం, దీపనే సాధ్యత్య సర్వం, సంధ్యాదీప నమస్తుతే అంటారు. ఒక దీపం మరొక దీపాన్ని వెలిగించగలదు. దీపం పక్కనే దీపాన్ని వెలిగిస్తే ఆ దీపాల వరుసకు లోకమంతా కూడా ఒక వెలుగులమలం అవుతుంది అనే ఒక నమ్మకం అనేది మనకు ఉంటుంది. అయితే మన సంస్కృతికి సంప్రదాయానికి దీపారాధన అనేది పట్టుకొమ్మగా నిలిచింది. అటువంటి సంప్రదాయాన్ని భవిష్యత్ తరాలకు సమున్నతంగా పరిచయం చేయటమే లక్ష్యంగా 2013లో భక్తి టీవీ వాళ్ళు ఈ కోటి దీపోత్సవాన్ని నిర్వహిస్తూ వస్తుంది. మొత్తంగా దీపం జ్యోతి పరబ్రహ్మని అనే దివ్య సందేశం ఇవ్వటమే ధ్యేయంగా సాగే ఈ కోటి దీపోత్సవం మనకేంటంటే కొన్ని వారాల పాటు కొన్ని రోజుల పాటు అయితే మనకి జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే మనకి ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ఈ కోటి దీపోత్సవానికి ఏంటంటే భక్తుల తాకిడి విపరీతంగా ఉంటుంది. ఎందుకు అసలు ఇక్కడ ఇంత స్పెషాలిటీ ఏంటి, లక్షలాది మందిగా భక్తులు ఎందుకు వస్తారంటే ఇక్కడ ఆర్గనైజ్ చేసే విధానం కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ మీరు వీడియోలో కూడా చూడొచ్చు ఎంతమంది లక్షలాది మంది వేలాది మంది భక్తులు వచ్చినా కూడా ఎక్కడా కూడా ఫెసిలిటీస్లో మాత్రం ఎటువంటి ప్రాబ్లం లేకుండా చేశారు. స్వయంగా భక్తి టీవీ వాళ్ళు ఇది విషయాన్ని కండక్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళే కోటి దీపాలు ఇవన్నీ కూడా మనకి దానికి కావాల్సిన లైక్ నూనె కానీ ప్రమిదలు కానీ ఇవన్నీ కూడా మొత్తం వాళ్ళే అరేంజ్ చేస్తారు. కాబట్టి మనకి ఇక్కడ భక్తులకి ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు. ఇక్కడ మీరు వీడియోలో కూడా చూడొచ్చు మనకి భక్తుల తాకిడి ఈ ప్రాంగణం అంతా కూడా ఏంటంటే ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనే ప్రాంగణంతో ఓం నమ శివాయ అనే స్లోగన్స్తో ఈ ప్రాంగణం అంతా కూడా మారుమోగిపోతుంది. అయితే ఇక్కడ వేద పండితుల ఆశీర్వచనాలతో పాటుగా మనకి ఇక్కడ నక్షత్ర హారతి, నంది హారతి, ఇలా రకరకాల హారతులన్నీ కూడా ఏంటంటే మనకి ప్రతిరోజు కూడా ఒకే దగ్గర దర్శనం ఇవ్వడంతో ఇది చూడటానికి కూడా చాలా కన్నుల పండగగా మనకి కనబడుతూ ఉంటుంది. అయితే ముఖ్యంగా ఈ కోటి దీపాలను ఎప్పుడైతే వెలిగిస్తారో ఆ 10 నుంచి 15 నిమిషాల పాటు అక్కడ గ్రౌండ్లో ఉన్న లైట్స్ ఫోకస్ అంతా కూడా ఒక్కసారిగా లైట్లన్నీ ఆపేసి ఓన్లీ ఆ దీపపు వెలుగులతోనే ఆ ఎన్టీఆర్ గ్రౌండ్స్ కానీ అక్కడ జరిగే కోటి దీపోత్సవానికి ఒక ప్రత్యేక అలంకరణగా చెప్పుకోవచ్చు. ఆ 10-15 నిమిషాలు మాత్రం చాలా బాగుంటుంది. అది చాలామంది కూడా ఆ 15 నిమిషాల టైం చూడటానికి ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు. ఇక్కడ ఒక హైదరాబాద్ అనే కాదు, దేశ నలుమూల నుంచి అనేక రకాల రాష్ట్రాలు జిల్లాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తులో ఇక్కడికి తరలి వస్తుంటారు. అయితే ఈ కార్యక్రమం చివరి రోజున సాక్షాత్తు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమానికి మరింత శోభ తెచ్చారని మనం చెప్పుకోవచ్చు. అయితే మనకి ఇది ప్రతిరోజు కూడా సాయంత్రం 5:30 స్టార్ట్ అయ్యి రాత్రి 11:30 నుంచి 12 గంటలకు క్లోజ్ అవుతుంది. ఎవరైతే దీన్ని కండక్ట్ చేస్తున్న ప్రోగ్రామ్ ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వెలిగించిన ప్రతి దీపము కూడా కంప్లీట్గా ఆరిపోయేంత వరకు కూడా అక్కడి నుంచి కదలరు. సో ఎంతో భక్తి భావంతో దీన్ని చాలా జాగ్రత్తగా చేస్తూ ఉంటారు. ఇది మనకేంటంటే కార్తీక మాసంలో కొన్ని వారాల పాటు కొన్ని రోజుల పాటు అయితే ఈ కోటి దీపోత్సవ మహోత్సవం అనేది జరుగుతూ ఉంటుంది. సో మీరు కనుక ఈ కోటి దీపోత్సవానికి రావాలి అనుకుంటే మనకి ఇక్కడ హైదరాబాద్
నియర్ మనకి ట్యాంక్ బండ్ దగ్గరలో ఉన్న ఎన్టీఆర్ గ్రౌండ్స్ ఇందిరా పార్క్ ఆపోజిట్లో ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మనకి ప్రతి సంవత్సరం కూడా ఎన్టీవీ భక్తి టీవీ ఆధ్వర్యంలో ఈ కోటి దీపోత్సవాన్ని వీళ్ళు ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీలో ఎవరైనా కోటి దీపోత్సవానికి వెళ్తే ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కింద మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.